బిగ్ బ్రేకింగ్ న్యూస్. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిరు. కొద్దిసేపటి కిందట ఆయన రాజీనామా లేఖను ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో కూడా పెట్టడం జరిగింది. ఆయన రాజీనామా చేసిరు. సిజేపీ డే 1 నుంచి ఏదైతే డిమాండ్ చేస్తుందో ఆ మాటకొస్తే పెద్ద ఎత్తున యువత అంతా కూడా జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి చాలా రోజుల నుంచి నిరసన తెలుపుతున్నారో ఫైనల్ గా ఎట్ లాస్ట్ వాళ్ళ పోరాటం ఫలించింది అని చెప్పుకోవచ్చు. నీట్ పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొద్దిసేపటి కిందట రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ కి సంబంధించి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి అనేటువంటిదే విద్యార్థులకి ఉన్నటువంటి మెయిన్ డిమాండ్. సిజేపీ పార్టీ మెయిన్ డిమాండ్ కూడా అదే. వాళ్ళు 2-3 డిమాండ్స్ ని కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. కానీ అందులో డే 1 నుంచి వాళ్ళు మెయిన్ గా కోరుకుంటుంది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రమే. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత మొత్తం కూడా ఏకతాటిపైకి వచ్చి ఢిల్లీ వేదికగా గలం విప్పడం జరిగింది. జంతర్ మంతర్ వేదికగా వాళ్ళు దగ్గర 10 రోజుల నుంచి ధర్నాలు నిరసనలు చేస్తున్నారు. ఒకవైపు సిజేపీ దీనికి వాళ్ళ పోరాటానికి దానికి అంతటికి కూడా సిజేపీ ముందుండి ఈ పోరాటాన్ని నడిపిస్తుంది. గతంలో ఈ నీట్ పేపర్ లీక్ కి సంబంధించి బాధ్యత వహించాలి అనేటువంటి దాంతో సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్షకు దిగడం జరిగింది. ఆయన ఆమరణ నిరాహార దీక్షని భగ్నం చేస్తూ పోలీసులు ఆయనని అరెస్ట్ చేశారు. జంతర్ మంతర్ దగ్గర ఉన్నటువంటి టెంట్లను కూడా తీసివేయడం జరిగింది. దాని తర్వాత స్పందించినటువంటి యువత మొత్తం కూడా చెలో పార్లమెంటుకు పిలిపించింది. పార్లమెంటు సమావేశాలు మొదటి రోజున వాళ్ళు ఈ నిరసనని పార్లమెంటు వేదికగా చెప్పాలనుకున్నారు. చెలో పార్లమెంటుకి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఆ రోజు యువత పైన విద్యార్థుల పైన జరిగినటువంటి లాఠీ చార్జీలను కూడా మనం చూసినాం. చాలా పెద్ద ఎత్తున యువత తిరగబడింది. ఇట్లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎగ్జామ్స్ కూడా లీక్ కి గురైతే ఇంకా మేమెవరికి చెప్పుకోవాలి అనేటువంటిది వాళ్ళ బాధకి కారణమైంది. చాలా పెద్ద ఎత్తున చాలా రోజుల నుంచి ఈ డిమాండ్ అనేటువంటిది ముందుకొచ్చింది. పెద్ద ఎత్తున యువత అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. ఎక్కడికక్కడ చాలా రాష్ట్రాలకి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. జంతర్ మంతర్ దగ్గరికి చేరుకున్నారు. నిజానికి కేంద్రం కొంచెం తక్కువ అంచనా వేసింది. విద్యార్థులు ఇంత పెద్ద సంఖ్యలో ఢిల్లీకి వస్తారా అనేటువంటి దాన్ని, కానీ వాళ్ళు అంచనా వేసిన దానికంటే ఎక్కువగా వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. చాలా పెద్ద ఎత్తున వాళ్ళు కొంతమంది పార్లమెంటు భవనం టచ్ చేయగలిగారు. ఇప్పటి వరకు చరిత్రలో పార్లమెంటు భవనాన్ని టచ్ చేసినటువంటిది వీళ్ళు అనేటువంటిది కూడా ఉంది. నీట్ దగ్గర 20-25 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో విద్యార్థుల కుటుంబాలతో ముడిపడి ఉన్నటువంటి సమస్య కాబట్టి రాష్ట్రాలకి సంబంధం లేకుండా యువత అంతా కూడా దీనిపైన గలం విప్పింది. మనం చూస్తూ ఉన్నాము 4-5 రోజుల నుంచి ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి పోరాటాలు చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకొక వైపు అక్కడ నిరసనలు చేస్తున్నటువంటి విద్యార్థులు ఒకవైపు అయితే వాళ్ళకి మద్దతుగా చాలా చోట్ల నుంచి వాళ్ళకి ఫుడ్ కూడా పంపిస్తున్నారు. ఆ వీడియోలు కూడా మనం చూసినాం. 2-3 రోజుల నుంచి స్విగ్గీ, జొమాటో అందరూ కూడా ఏకదాటిన అక్కడికి ఫుడ్ ని సప్లై చేస్తున్నాయి. ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిరసనలో పాల్గొనలేని వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఫుడ్ సప్లై చేస్తున్నారు. అట్లాంటి వీడియోలు కూడా మనం చూసినాం. సో 10 రోజుల నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్లకి తలొగ్గి కేంద్రం 2 సార్లు వాళ్ళని చర్చలకు పిలిచింది. ఈ రోజు 3వసారి చర్చలు ఉన్నాయి. అయితే 3వసారి సిజేపీ ప్రతినిధులతో చర్చల కంటే ముందే కేంద్ర ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా సంచలనమైనటువంటి నిర్ణయంగానే దీన్ని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్కి దేశ యువత డిమాండ్కి తలొగ్గి కేంద్రం ఈ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితిని జెంజీ వాళ్ళకి నెట్టింది. ఒక రకమైనటువంటి పరిస్థితిలోకి జెంజీ నెట్టగలిగింది. ఢిల్లీలో జరుగుతున్నటువంటి పోరాటాలను మొత్తం చూస్తున్నప్పుడు కూడా అందరూ కూడా ఈ ఉద్యమం అంతా కూడా జెంజీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఏ ఒక్క పార్టీ వెనకాల లేదు. దీని వెనకాల ఏ పార్టీకి సంబంధించినటువంటి జెండాలు లేవు. మొత్తం యువతనే దీన్ని డ్రైవ్ చేసుకుంటూ వస్తుంది. చాలా పెద్ద ఎత్తున టీఆర్ గ్యాస్లు ప్రయోగించినా కూడా, లాఠీ చార్జీలు చేసినా బెదరక అక్కడ ఉన్నటువంటి యువతను కూడా మనం చూసినాం. ఇదంతా మరో రకమైనటువంటి ఉద్యమానికి దారి తీయబోతోంది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. నిన్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలిపింది. నిన్న ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు కూడా పిలిపించింది. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అనేటువంటి ఇష్యూని పదే బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూ వచ్చింది. నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన పుట్టినరోజు వేడుకల్ని కూడా పక్కన పెట్టి నిన్న యువత విద్యార్థులు వాళ్ళతో పాటు గలం విప్పేందుకు వాళ్ళకి సంఘీభావంగా నిన్న ఇందిరా పార్క్ లో నిరసన తెలిపినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా స్పష్టంగా ఒకటే విషయాన్ని ఇందిరా పార్క్ వేదికగా చెప్పింది.
ఇవాళ సిజేపీ ప్రతినిధులందరూ వాళ్ళతో కేంద్ర ప్రభుత్వంతో చర్చలకి పోబోతున్నారు, 3వ దఫా చర్చలు జరగబోతున్నాయి అనేటువంటి టైంలోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు అనేటువంటి విషయం బయటకు వచ్చింది. అయితే ఇది అఫీషియల్ 2-3 రోజుల కిందట కూడా ఒక ఫేక్ లెటర్ సర్క్యులేట్ అయింది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నట్లుగా. కానీ ఇప్పుడు ఇది మాత్రం ప్రాపర్ ధర్మేంద్ర ప్రధాన్ ఆయన ట్విట్టర్ హ్యాండిల్లోనే ఆయన చేసినటువంటి రాజీనామా లెటర్ని పెట్టుకోవడం జరిగింది. ఎట్టకేలకు జెన్జీ చేస్తున్నటువంటి పోరాటానికి, దేశ యువత చేస్తున్నటువంటి పోరాటానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గక తప్పని పరిస్థితిని జెన్జీ తీసుకొచ్చింది అనేటువంటి దాంట్లో ఎట్లాంటి ఇది లేదు. వాళ్ళందరూ కూడా కేవలం ఒక డిమాండ్ మాత్రమే చేస్తున్నారు. ఖచ్చితంగా మేక్ ఇన్ ఇండియా చేస్తాము అన్నటువంటి కేంద్ర ప్రభుత్వం లీక్ ఇన్ ఇండియా చేస్తుంది. ఎందుకు లీక్ చేస్తున్నారు? ఇన్ని పేపర్లు, ఇంతమంది, ఇన్ని కోట్ల మంది, ఇన్ని లక్షల మంది భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్స్ ఎట్లా లీక్ అవుతున్నాయి, ఎందుకు కేంద్రం బాధ్యత వహించట్లేదు అనేటువంటిదే జెన్జీ చాలా స్ట్రాంగ్ గా డిమాండ్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మా డిమాండ్లు నెరవేర్చేంత వరకు మేము ఇక్కడే కూర్చుంటాము అనేటువంటి దాన్ని కూడా స్ట్రాంగ్ గా చెప్పగలిగిరు. రోజు రోజు వాళ్ళ ఉద్యమానికి మద్దతు పెరుగుతుంది. ఎందుకంటే చాలా మంది నీట్ ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళు అన్ని రాష్ట్రాలకి సంబంధించినటువంటి విద్యార్థులు ఉంటారు కాబట్టి చాలా మంది స్వచ్ఛందంగా అక్కడికి తరలిపోతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. చాలా మంది చాలా రోజుల నుంచి చెప్తూ ఉన్నారు కేంద్రం మొండికి పోతుంది, ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుండే అని. ఎందుకంటే గతంలో వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చినప్పుడు రైతులందరూ వ్యతిరేకిస్తే వాళ్ళ చట్టాలను వెనక్కి తీసుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఎందుకు మొండి పట్టుదలకి పోతుంది? నిన్న మొన్న కూడా కేంద్రం నుంచి కొంత ఒక లీకులు వచ్చేటువంటి విధంగా అట్లాంటి వార్తల్ని కూడా మనం చూసినాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఏముంది, ఇట్లాంటివి లీకులు కాకుండా కట్టడి చేయాలి, కానీ ఆయన రాజీనామా చేస్తే ప్రయోజనం ఏముంటది అనేటువంటి లీకుల్ని కూడా అటువైపు నుంచి చూసినాం. కానీ దాని తర్వాత కూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారు. నో, ఎట్టి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అనేటువంటి దాని మీద జెన్జీ అంతా కూడా చాలా స్ట్రాంగ్ గా నిలబడింది. సో వీళ్ళ డిమాండ్లకి తలొగ్గక తప్పని పరిస్థితి కేంద్ర ప్రభుత్వంది. అందుకే ఇంకా ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడం మాత్రమే కేంద్ర ప్రభుత్వం ముందున్నటువంటి ఏకైక ఆప్షన్ గా మిగిలిపోయి ఉంది. వీళ్ళ పోరాటాలకి తలొగ్గినటువంటి కేంద్రం ఆయనతో రాజీనామా చేయించింది. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిరు. వాళ్ళ మేజర్ డిమాండ్ని సాధించుకోవడంలో జెన్జీ సఫలమైంది అనేటువంటిది చెప్పుకోవచ్చు. చాలా మేజర్ వార్తగా కనిపిస్తుంది మనకి ఇది. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆరోపణల మీద ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయడం అనేటువంటిది, అది కూడా దేశంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా ఆయనని దించాల్సిందే అనేటువంటి విధంగా పట్టుబట్టి చేసినటువంటిది మొదటిది అని చెప్పుకోవచ్చు అనుకుంటా. ఏ పార్టీలు లేకుండా, ఎవరు లేకుండా కేవలం విద్యార్థులు, యువత మాత్రమే ముందుండి నడిపినటువంటి ఉద్యమంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు అనేటువంటిది చెప్పుకోవాలి. సో కొద్దిసేపటి కిందట ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది.